హలో ఆల్! ఈరోజు వీడియోలో మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అలాగే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా! సో, వడలు చేసి అమ్మవారికి ప్రసాదంలో కూడా పెడుతూ ఉంటాం కదా! సో, అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాననమాట. సో, దీనికోసం ముందుగా ఒక 2-3 గంటల ముందు మినపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం వడలు వేసే ముందు ఓవర్ నైట్ అంతా మినపప్పుని నానబెడతాం కదా! సో, అలా కాకుండా ఈసారి వడలు చేసేటప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు చేసుకుంటామో ఒక 2 గంటల ముందు మినపప్పుని నానబెట్టుకోండి సరిపోతుంది. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగొస్తాయి. క్రిస్పీగా వస్తాయన్నమాట. సో, ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మినపప్పు మంచిగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేనొచ్చేసి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాననమాట. మీరు మీ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లో నుంచి ఒక బౌల్‌లోకి వేసేసుకున్నాక ఒక బౌల్‌లో వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను టీ స్ట్రైనర్‌తో వడలు వేసి చూపిస్తున్నాననమాట. ఇలా రౌండ్‌గా ఉండే టీ స్ట్రైనర్ ఒకటి తీసుకోండి సరిపోతుంది. లేదంటే మీరు చేత్తో వేసుకోగలరనుకుంటే చేత్తో కూడా వేసేసుకోవచ్చు. ఇదైతే కొంచెం సేఫ్టీ అనమాట. నూనె చిల్లకుండా ఉంటుంది. సో, ఇలా టీ స్ట్రైనర్‌కి వాటర్ అద్దుకొని చేతిని వాటర్‌లో డిప్ చేసి ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా రౌండ్‌గా వడల్లా వేసేసుకోవడమే అనమాట. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా ఇలా వడలు వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటే వేడి వేడి వడలు రెడీ అయిపోయాయండి. పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని టేస్ట్ అద్దిరిపోతుంది. కొబ్బరి పచ్చడి ఉంటే ఇంకా అద్దిరిపోతుందనమాట. సో, ఈ శ్రావణ మాసంలో ఈ వడలు చేసి కూడా అమ్మవారికి ప్రసాదంలో పెట్టొచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి.